జై శ్రీరామ్. ఈ నెల 25/12/2024 బుధవారం గోకవరం సీఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ఏలూరు నగరంలో దివంగత నేత మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ బడేటి కోట రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మహోన్నత వ్యక్తి అని, ఆయన ఏలూరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ రావు, సొంగ రోషన్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, పలువురు అధిరథ మహానాయకులు, ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు తండ్రి గారికి, అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళు రావడం అనేది చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే పుట్టుక మరణం ప్రతి ఒక్కరికి సహజమే. మరణించాక కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వాడే నాయకుడు అవుతాడని అంటారు. ఆ నాయకుడే బడేటి బుద్ధి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే బతికున్నప్పుడు అనేక విమర్శలు చేసి చూపెట్టే పార్టీ కారణంగా, లేకపోతే వ్యక్తిత్వం నచ్చపోక, లేకపోతే 10-15 మంది పార్టీలు ఉన్నవాళ్ళు మంచి చేస్తున్నా కొంతమందికి చెడు జరుగుతుంది అనేది అనేక విమర్శలు చేయొచ్చు. చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ఒక్క నాయకుడు కూడా విమర్శించండి ఒక్కొక్క బడేటి కుటుంబాన్ని తప్పనిసరిగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఏదైతే 5 సంవత్సరాల్లో పట్టుబదల విక్రమార్కుడు లేక రాజకీయాలు నిర్మించే కుటుంబం బడేటి కుటుంబం అని తెలిసేటట్టుగా ఎన్ని ఇబ్బందులున్నా, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా 4.5 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి బడేటి బుజ్జిగారి రుణం తీర్చుకోమని ఏలూరు ప్రజానీకాలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళా. ప్రతి వాళ్ళని కూడా అభ్యర్థించా, బుజ్జిగారు ఏమేమి చేశారు, మీకు ఏ విధంగా జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సుమారు 90% ఆఫ్ ది హౌసెస్ నేను తినడం జరిగింది. ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి నాకు ఏలూరులో చరిత్రను ఎవరో తిరగరాయలేనంత మెజార్టీ నుంచి గెలిపించినందుకు ఏలూరు ప్రజానీకానికి ఈ సందర్భంగా జోడించుకునే బాధ్యత నాకు అప్పచెప్పారని అనుకుంటా. ఏదైతే బుజ్జిగారి కాంస్య విగ్రహం ఇంకో సంవత్సరం పెట్టచ్చు, కానీ అనుకున్న పని అనుకున్నట్టుగానే అయిపోవాలి. ఆ రుణం నేను తీర్చుకున్నారు. బుజ్జిగారి రుణం మా కుటుంబం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే ఆయన శిలా విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఒక శిలా విగ్రహంతో అయిపోదు. ఏదైతే బుజ్జిగారి మీద మీరు అందరూ చేశారో బాధ్యతగా నేను చేస్తానని ఆ రోజు మాటిచ్చా. ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పా. అదే విలువలకు కట్టుబడి ఆహార నిధులు 6ంటికి, ఒక 6ంటికి లేస్తారు, ఒక 7ంటికి లేస్తారు, ఒక 8ంటికి లేస్తారు, ఒక 10ంటికి లేస్తారు, మధ్యాహ్నం 2ంటికి పడుకునేవాడు ఉంటాడు, 4ంటికి ఉంటాడు, 11ంటికి ఉంటాడు. ఉదయం 6ంటి కాడికి 11ంటి వరకు లేచి నాయకుడు ఎవడన్నాడంటే నేను ఒక్కనే చెప్పుకోగలుగుతా. ఇవాళకి 10% ఆఫ్ ఎమ్మెల్యేలో నేను చేస్తున్నట్టు ఎవరు చేస్తారు మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నేను చేసేది ప్రజల సంక్షేమం కోసమే తప్పితే నా వ్యక్తిగత స్వార్థం కాదని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది. ప్రతి ఒక్కరికి కూడా నా ఆఫీసు గుమ్మం తొక్కిన వాడు ఎవరైనా సరే నవ్వుతూ బయటికి వెళ్ళాలి తప్పితే వేరే విధంగా వెళ్ళకూడదు అనేది నా ఆత్మసాక్షి చెప్తుంది. దానికి నేను చేస్తా. బడేటి కుటుంబం మీద మీరంతా గౌరవం ఇచ్చారు కాబట్టి మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ముగ్గురు ఇచ్చిన తర్వాత ఈ కుటుంబానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే బడేటి
కుటుంబం మీద ఉన్న మీ ఆదరణ ఎంత అనేది నాకు అందరూ కూడా తెలిసింది. నా బాధ్యతను మీరు ఇచ్చిన మెజారిటీతో 4 గంటలు పెంచింది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మా తాతగారితో ఒక ఆలోచన, మా నాన్నగారితో ఒక ఆలోచన, మా అన్నదాతో ఒక ఆలోచన, నాతో ఒక ఆలోచన. ఏ ఆలోచన అయినా సరే మా బ్లడ్ లో ఉన్నది ఒకటే, ప్రజలకి సేవ చేయడం అనేది. నా వల్ల 500 మందో 1000 మందో ఇబ్బంది పడచ్చు, కానీ నేను చేసేది 10,000 మందికి ఉపయోగపడుతుందా లేదనేది చూస్తా. నా వెనక 10 కార్లు వచ్చినాయనే లేదు, నా వెనక 10 మందికి వస్తున్నారా లేదనే లేదు, 10 మందికి 10 చేశారా లేదనేది నాకు కావాలని చెప్పి నేను చూసుకుంటాను. సందర్భంగా తెలుస్తా. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకు ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుకు తిరగలం. ఇందాక ఒక మాట అన్నా, మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని. నేను గౌరవంగా పదవి ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకున్నారంటే నేను చేసే పని ఏం లేకపోవచ్చు. కొంతమంది అందరినీ అన్న ఒక విలేకరు నా గురించి విమర్శ చేశాడు. నేను పిలిపించి మాట్లాడా. నేను విమర్శలకు భయపడ్డా, కానీ నేను చేయని పని ఎందుకు చేశామని చెప్పి అడిగా. తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పుంటే సరి చేసుకుంటానని చెప్పా. నేను ఒక్కనే మీ అందరికీ పని చేయలేకపోవచ్చు. నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తుంది. అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా జరిగింది. కార్యకర్తల కోసం ఒక గొడవ పడచ్చు, పని అవ్వట్లేదు ఒక గొడవ పడవచ్చు. ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.